అబ్బా ఈ మెంటల్లో కొడుకు టార్చర్ ఏంద్రా 11 అవుతుంది. Crazy, mad, Rakesh, rock, crazy, mad, Rakesh. Hello. What are you doing? I'm doing work. Huh? Work? Nice. అవును మార్నింగ్ డాన్స్ క్లాస్కి రాలేదు? జిమ్కి వెళ్ళానులే, ఫ్యాట్ తగ్గించాలని. ఎందుకు? నన్ను లవ్ చేస్తే తగ్గిపోతావు కదా. మిస్టర్ రాకేష్, మీ లిమిట్స్లో మీరుండండి. లిమిట్స్ క్రాస్ చేసేవాడే ఈ రాకేష్. ఏంటి బార్డర్ లిమిట్సా? సర్లే, ఏం ఆలోచించావు? దేని గురించి? మై లవ్. రాకేష్, నీకు ఆల్రెడీ చెప్పాను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. సో వాట్? నాకు పెళ్లి కూడా అయింది ఒక్కసారి. అయితే చిల్ బేబే. ఓకే, ఐ క్యాచ్ యూ లేటర్. ఓకే ఓకే. సీఈఓ ఫ్రెండ్ అని పలుపిడికి. ఏం బ్రో, ఏం చూస్తున్నావు? సన్నీ లియోని చూస్తున్నాను బ్రో. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఇప్పుడే మియా ఖలీఫాని మీటే వస్తున్నా. మంచి ఫ్లోలో ఉన్నావులే గానీ మనకు అదే తక్కువ మరి. ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? ఏంటి బ్రో, ఇదేం క్రికెట్ మ్యాచా? ఎలా జరిగిందో చెప్పడానికి. చెప్పరా, ఫస్ట్ నైట్ అంటే ఎవరికైనా ఇంట్రెస్టే. ఏంట్రా, మర్చిపోతే ఏ హెల్ప్ తీసుకొని మరి రొమాన్స్ చేద్దాం వెళ్ళా. కానీ ఏంటి బ్రో, నో కోఆపరేషనా? ఏంటి బ్రో, నేను ఆంటీ దగ్గరికి వెళ్ళానా? షీజ్ మై వైఫ్. రేయ్ ఏమైందో చెప్పరా. బావా, నా ముద్దుల పిల్లంకి రొమాన్స్ లో ఏబిసిడీలు కాదు కదా, అసలు అదే లాంగ్వేజ్ అంటుందిరా. నువ్వు తెలుగులో చెప్పోయావా బ్రో? మేడం ఇంగ్లీష్ లో పూరేమో. అసలు తను స్కూల్కే వెళ్ళలేదంట. ఓకేనా? నేనేమన్నా బ్రో అంత కోపం? నువ్వు ఉండు బ్రో. రేయ్ అన్నీ సెట్ అయితే లేరా. ఎప్పుడు నాలో ఉన్నాడు ముసలాడు అయిన తర్వాతనా? కూల్ బ్రో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, టేక్ ఇట్ ఈజీ. ఇన్ని చర్లపల్లి జైలు వేసుకోమాలి చెత్త నా కొడుకుని. అర్జెంట్ వర్క్ ఉన్న టైంలో లేట్ అవుతుంది. ఈ సైకో రాకేష్ ఏమంటాడేమో. వీడేంటి ఏదో పక్కన ఉండి విన్నట్టు కాల్ చేస్తున్నాడు. బ్రో ఎక్కడున్నా? రోడ్డుపై నుంచి ఆఫీస్కి నడుచుకుంటూ పోతున్నా. అదే బ్రో, ఎక్కడున్నావు? అరే చెప్పా కదా బ్రో. ఎక్కడ బ్రో? ఇంకా చెప్పనే లేదు మీరు. అమ్మా, వీడేంది పాయింట్ చేసి మరి అడుగుతున్నాడు. బ్రో, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. అవునా బ్రో? నువ్వు అలా వెనక్కి తిరిగితే నేను మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరున్నా. వస్తే కలిసి వెళ్దాం బ్రో. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. ఏదో వర్క్ టెన్షన్లో మర్చిపోయాను బ్రో. అంటే ఏంటి బ్రో అంత టెన్షన్ పెడుతున్నావా మేము? అలా ఏం లేదులే రాకేష్ గారు. బ్రో ఐ యామ్ బ్రో, యు ఆర్ బ్రో, కాల్ మీ బ్రో. బ్రో ఓకే ఓకే రాకేష్ బ్రో. ఓకే చిల్ బ్రో. నవీన్ బ్రో కాల్ చేశాడా? లే 1 సెకండ్. చెప్పా. నేను ఈరోజు ఆఫీస్కి లేట్గా వస్తాను. వై? నైట్ మొత్తం నిద్ర లేదు. ఏంటి నిద్ర లేదా? ఆ రాకేష్ గారికి చెప్పు. ఓకే బా. ఏంటి బ్రో, మన ఎంకరేజ్మెంట్ బాగా వర్కౌట్ అయినట్టుంది. నాకేం తెలీదు బ్రో. నీకు అన్ని తెలుసు బ్రో. ఐ ఆమ్ ద మేనేజర్, నేనే ముందెళ్ళాలి. ఏంటి బ్రో డల్ గా ఉన్నావు? కళ్ళేంటో ఎర్రగా ఉన్నాయి. నిన్న మేము అన్నామని చెప్పేసి ఉప్పొంగిపోయావా ఏంటి? అబ్బో, అది అలా ఎలా ఒప్పంగలా. నైట్ నేను కంగ్రాట్స్ బ్రో. ఆ కంగ్రాట్స్ తీసి నీకు బ్రో అదే నీ నోట్లో పెట్టుకో. మేడం వంట బాగా చేస్తారంట. తొక్కి పెట్టి నారదీస్తుంది. అవునా? మరి మీ మేడం చెఫ్లా చేస్తుంది. ఎలా బ్రో? వెరీ టాలెంటెడ్ బ్రో. మరి అమెరికాలో ఉండాల్సిందా అని తీసుకొచ్చిన అపార్ట్మెంట్లో బంధించా. టేస్ట్ ఎలా ఉంటది? ప్యారడైజ్లో ఎలా ఉంటుందా? హే గూగుల్, ఇలా వచ్చిందంటే కూర ఏదో మా ఫ్రెండ్ చెప్పింది అనేసి నేను అడుగుతుంటే ఎలా వచ్చింది?
హా నీ మొహంలా వచ్చింది. నా ముఖం నీ ముఖం కంటే చాలా బాగుంటుంది. కూర చెప్పలేవు గాని నన్నే బాలేనంటావా? నువ్వు వద్దు ఏమొద్దు, పడి పడి పడి. బ్రో నన్ను ఒక రోజు తీసుకెళ్ళి బ్రో, మేడం వంట తినాలని కుతూహలంగా ఉంది. వద్దు బ్రో, కంట్రోల్ చేసుకో, తింటే చస్తావు. నేనున్నానని గుర్తించండి బ్రో. మూవీకి వెళ్దామన్నాడు నవీన్ బ్రో, ఎక్కడికి వెళ్ళాడేంటి? మల్లెపూలు తీసుకెళ్లాలని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు బ్రో. ఎంజాయ్ చేస్తున్నాడు వైఫ్తో. మూవీకి వెళ్దామన్నాడు, అందుకే డ్రెస్ మార్చుకున్నాను. వాళ్ళేం కాదులే బ్రో. మల్లెపూలు, హల్వా, స్వీట్స్, అది ఎంజాయ్మెంట్ కాకపోతే ఇంకేంటి బ్రో? కార్పొరేట్లో ఎంజాయ్మెంట్స్ ఉండవు బ్రో, ప్రాజెక్ట్ డెలివరీస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మంత్ మన కంపెనీలో అప్రైజల్ బాగుంటాయి బ్రో. బ్రో కార్పొరేట్లో సాలరీస్ మీద ఆశలు, లవర్స్, పిల్లల దగ్గర మనశ్శాంతులు ఎప్పుడో వదిలేసుకున్నాం బ్రో. అలా ఏం కాదు బ్రో మన కంపెనీలో. ప్రతి కంపెనీ వాళ్ళు చెప్పేది ఇదేలే బ్రో, వద్దు వదిలేయండి. డోంట్ వర్రీ బ్రో, ముందు నవీన్ బ్రో మల్లెపూల సంగతి ఏంటో చూద్దాం. ఇదిగో ఇలా అడిగితే అలా టాపిక్ డైవర్ట్ చేస్తారు మీ కార్పొరేట్ వాళ్ళు. ఇడ్లీ అద్రిపోయాయి బ్రో. మీ మేనేజర్స్కి అన్నీ అదిరిపోతాయి బ్రో. కష్టం అంతా మా ఎంప్లాయీస్ది, ప్రాఫిట్ అంతా మీ మేనేజర్లకి. నువ్వేంటి బ్రో నన్ను వేసుకుంటున్నావు? నీకంటే నవీన్ బ్రోనే బెటరు. అదిగో అక్కడే ఉన్నాడు, వెళ్ళు బ్రో. వెళ్తాం బ్రో, చట్నీ కూడా అయిపోయింది. హెల్త్లు పోయినా పర్లేదు కానీ టేస్ట్లు మాత్రం కావాలి. ఏంటి బ్రో నవీన్ బ్రో కనిపించట్లేదు? ఇక్కడికి వెళ్ళాడు ఏంటి? నీ టార్చర్ తట్టుకోలేక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దూకేసి ఉంటాడు బ్రో. గ్రౌండ్ ఫ్లోర్ నుంచా? అదెలా పాసిబుల్ బ్రో? మీ టార్చర్ ఆ రేంజ్లో ఉంటుంది మరి, మెట్లు ఎక్కడానికి కూడా వీలు లేకుండా. పొగడకండి బ్రో, సిగ్గేసేస్తుంది. బా మీరు సిగ్గుపడకండి భయ్యా, మీరు సిగ్గు చూసాయంటే దయ్యాలు కూడా దర్చుకునేలా ఉన్నాయి. ఐ హేట్ యూ బ్రో. మీరు మేనేజర్ కాదు బ్రో, సైకో సార్. చెప్పా పవన్ ఇంటికి వచ్చేసారా? ఓకే బాయ్. ఎవరు బ్రో? నవీన్ బ్రో. ఎక్కడ ఉన్నారంట? హైదరాబాద్ బీచ్లో బజ్జీలు తింటున్నారంట. బీచా? హైదరాబాద్ లో బీచ్ ఎక్కడ ఉంది బ్రో? మీ మేనేజర్స్కి వేస్టేజ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఎంప్లాయీస్ డెడికేషన్ మీద ఉండదు కదా బ్రో. మీకు దండం స్వామి. థ్యాంక్ యూ బ్రో. సోఫీ, నా లవ్ ని ఫీల్ అయ్యావా? హే ఛీ! నేను హ్యాండ్సమ్ గా ఉంటా కదా? బిల్లు కట్టేది నువ్వే కదా బ్రో. ఎంప్లాయ్ ఉండంగా నేను బిల్లు కడితే బాగోదు బ్రో. మాటలు బాగానే చెప్తారు బ్రో, ఎంప్లాయీస్కి ఈఎంఐకి సరిపోయే సాలరీస్ ఇవ్వరు కానీ బిల్లులు కట్టాలంట. ఈసారి కంపెనీలో అప్రోజల్స్ బాగుంటాయి బ్రో. ఎంత? 1100 ఇప్పిస్తారా బ్రో? కంపెనీలో హైయెస్టే 1000. మంచి అప్రైజల్ అన్నావు. 750 ఇప్పిస్తా. అంత వద్దు కానీ బిల్లు కట్టే బ్రో. అదెందుకు లేగాని బ్రో, నేను ఎలా ఉంటాను? నీకేం తక్కువ బ్రో, జిమ్ముకి వెళ్ళిన కండలు తగ్గని గుండు రాయిలా ఉంటావు. దిష్టి పెట్టక బ్రో, చిరంజీవిలా ఉంటావు. మరేంటి బ్రో, సోఫియాని లవ్ చేయమంటే విసుక్కుంటుంది. నాకేం తక్కువ? అసలు నీకేం ఎక్కువ బ్రో? వెయిట్. అవును మరి, ఆ వెయిట్తో ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్ తెచ్చాలే మరి. నువ్వెప్పుడు ఇంతే బ్రో, హట్ చేస్తావు. నవీన్ బ్రో ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు బ్రో. నీకంటే నవీన్ బ్రోనే బెటర్ బ్రో. అయితే వెళ్ళి నవీన్ బ్రోని తెచ్చుకో. బ్రో సోఫియాని ఎలాగైనా పడేయాలి. ఎలాగో చెప్పు బ్రో. అయితే ఓ పని చెయ్యి, వశీకరణ చేసేయి. ఎలా బ్రో? యూట్యూబ్లో యాడ్స్ నిమిషానికి 100 వస్తాయి, అందులో ఏదో నంబర్ తీసుకొని చేసే బ్రో. థ్యాంక్స్ బ్రో. బిల్లు నేనే కట్టేస్తాలే. సోఫియా వచ్చేస్తున్నా. ఏయ్! కుదురుగా ఉండలేవు రాకేష్. సోఫియా, ఐ లవ్ యూ. ఈడియట్. సిన్సియర్లీ, ఒబీడియంట్లీ. స్టూపిడ్. ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయరు గాని సైలెంట్ కావాలంట. సైలెంట్. బ్రో మీరొక డాన్సర్ని హట్ చేశారు. ఏం చూస్తున్నారు బ్రో? డాన్సర్ అన్నావు కదా. నేను హట్ అయ్యాను,
ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. కమాన్, నేను డాన్స్ చేయాలి. బ్రో, యూ నీడ్ మోర్? ఇంకేమైనా కావాలా? ఇప్పటి వరకు మిమ్మల్ని సీరియస్ గా ఉండడం చూసి మీ గురించి ఏదో అనుకున్నాను బ్రో. మీ లోపల ఈ టాలెంట్ కూడా ఉందా? అదరగొట్టావు బ్రో. నేను చాలా సరదాగా ఉంటాను బ్రో. మీ మీద నాకు కోపమేం లేదు. సోఫియా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా ప్రేమను ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. కావ్య, ఫుడ్ సూపర్. థ్యాంక్ యూ అండి. ఆ సూపర్ ఏదో నాకు చెప్పు. ఎందుకు? నేనే సజెషన్స్ ఇచ్చింది ఎలా చేయాలని. అదైతే యూట్యూబ్ నడి చేసేది. ఏం కావ్య? అవును బావా. ఫుడ్ అద్దరిపోయింది. అచ్చం రెస్టారెంట్ లా ఉంది. అంటే రెస్టారెంట్ నుంచి తెచ్చారంటావా? అలా ఎందుకు తెస్తారు బ్రో? రాకేష్, సైలెంట్ గా తినలేవా? ఇదిగో, నీకింత ముందే చెప్పా. ఏమని? ఐ లవ్ యూ. నవీన్, ఏమైంది? అక్కడే చూస్తున్నావు? కావ్యాన్ని చూస్తున్నా. ఇంకెక్కడ కావ్య? అలిగెళ్ళిపోయింది కదా. చిద్దినమ్మ, 3 నెలలు కాపురం చేశా. నాకే అర్థం కాల అలిగెళ్ళిందని. వచ్చి గంట కాలేదు, నువ్వేలా పసికెట్టేశావే? అయినా షేర్ మార్కెట్లు మీ ఆడాలు పెట్టాలి. దాన్ని నమ్మేసి మీరు మార్కెట్ పెడతారు. అంబానీ బిజినెస్ లో కూడా బావా ఎక్కడ చూసినా వీళ్ళ పేరే. వీళ్ళని ఆయన కాంపిటేటర్స్ గా పెట్టాలి. సర్లే. ఫుడ్ బాగుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ టైం క్రాప్స్ ప్లాన్ చేయండి. వాళ్ళకి ఇంకేం పని లేదా బ్రో మనకు చేసి పెట్టడానికి? ఆ క్రాప్స్ తెచ్చి వీడి గుత్తికి పట్టించాలి. చచ్చురుకుంటున్నా కొడుకు. ఏం లేదు బ్రో. బై బ్రో. బాయ్ బ్రో. బాయ్రా. బాయ్ రా. వర్క్ మనోళ్ళ కాదు. చిన్నప్పుడు సరిగా చదువుకున్నా బాగుండేది. వద్దులే, చదువుకోనుంటే ఈ పాటికి కలెక్టర్ అయిపోయేవాళ్ళం, ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు. బ్రో, చెప్పు బ్రో. నువ్వు ఒక తప్పు చేసావు అనుకో బ్రో. నేను నా భార్యతోనే చేయలేదు బ్రో. ఎలా అనుకోమంటావు? మూసుకొని అనుకో బ్రో. సరే చెప్పు బ్రో. మీరు మీ ఆవిడ డివోర్స్ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆ మహాసమరం గురించి ఇప్పుడు ఎందుకు బ్రో? గుర్తు చేసుకుంటే గుండె నొప్పి. బ్రో, మా ఆవిడ వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేస్తే ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చింది. మొగుడు పైన కంప్లైంట్ చేయడం కామన్ బ్రో. షాకింగ్ ఏంటంటే నన్ను ఒక మాట అనకుండా కూతురికి బుద్ధి చెప్పింది. అయినా ఇలాంటి రోజుల్లో గుండు సూదంత గొడవకే రాజమౌళి కత్తంత గొడవ పెట్టుకుంటున్నారు. అయినా మా అత్తమ్మ చాలా గ్రేట్ బ్రో. బ్రో, చిన్న గొడవ. దేని గురించో తెలుసా? ఆ రోజు సండే నేను చికెన్ తెచ్చిచ్చా, కానీ మా ఆవిడ ఫిష్ చేద్దాం అనుకుంది. కానీ నాకు ఫైనల్గా తెలిసిందేంటంటే మా ఆవిడికి చికెన్ చేయడం రాదని. అప్పుడే చెప్పుంటే ప్రాబ్లం సాల్వ్. కానీ ఇదే విషయం కోర్టులో చెప్పింది. నేను వెళ్ళి సారీ చెప్పా. తను ఓకే చెప్పింది. కానీ మా అత్త తనని నాకు అందనంత దూరంగా తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఏమైంది బ్రో? ఇదిగో ఇలా ఏం చేయడానికి వస్తున్నానో తెలియకుండా ఆఫీస్కి రావడం, తిరిగి ఇంటికెళ్ళి ఏం చెయ్యాలో తెలియక తిని తాగి పడుకోవడం. అల్లుడు విలువని కూతురు దగ్గర కాపాడిందంటే మీ అత్త దేవత బ్రో.
భూగోళం అంత బాధని బ్యాచిలర్ రూమ్ అంత గుండెలో అసలు ఎలా దాచుకున్నావు బ్రో? సమస్తం తెలిసిన వాడికి కూడా సమస్య వస్తే తనలో ఉన్న సగభాగానికి చెప్పుకోవాలనుకుంటాడు బ్రో. నాకు ఆ సగభాగమే లోటైతే మౌనంగా ఉండడం తప్ప ఇంకేం చేయగలను బ్రో. అసలు ఏం జరిగింది బ్రో? కొట్ర 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 షట్ చూడు 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 షట్ అవునా ఎక్కడ పోయాడు? అమ్మాయి వెళ్ళిపోతుంది. ఏరా నువ్వు పెద్ద సైంటిస్ట్ అనుకున్నావా నువ్వు? పదా ఏందండి ఏమో రసం. అబ్బో, నా వల్ల కావట్లేరా. కూర్చుందరా, నాకు కాళ్ళు వస్తున్నామో ప్లీజ్. నాకు కూడా రా. దా కూర్చో. అమ్మా ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నానో తెలియట్లేదురా. ఏం తెలీదా? ఈ పిల్ల కోసం ఎతికి ఎతికి చచ్చిపోతున్నాను రా. బాబోయ్, నా వల్ల కావట్లేదురా. ఇదిగో వచ్చేసా. అచ్చా, ఉమ్, కనిపించిందా అమ్మాయి? ఉహుం, లేదా? కనిపించలేదురా. అరే టిఫిన్ కక్కుతూ ఊడొస్తే నువ్వు రోడ్లో తిప్పుతున్నావు ఏంద్రా? ఓరే బాబా, ఇప్పిస్తా పదరా బాబా. నీ నా పిల్ల కోసం తిరిగి తిరిగి నా వల్ల కావట్లేదురా. ఏదోటి చేద్దాం పద. సరే పదరా. ఓకే 20 కదా? అరే పోదాం మరి. రే అమ్మాయిరా, ఆ అమ్మాయిరా. అన్నం పెడతారా? పదరా. అయితే నా 10,000 నాకు ఇచ్చేయి. నా 10,000 నాకు ఇచ్చేయి. రే నా 10,000 నాకు ఇచ్చేయి. ఇప్పుడు 10,000 గురించి కానీ అమ్మాయి బాగుందా? గాడ్ మావా. దొంగల్లా చూస్తుంది ఏంట్రా? రే ఎవరికో కాల్ చేస్తుందిరా. ఆ బొక్కలే వాళ్ళ ఎవరికో మొడక కాల్ చేస్తున్నావు. థూ, ఛీ, ఎదవా. ఒక మంచి మాట కూడా మాట్లాడవరా? అయితే దిశ పోలీస్ కాల్ చేస్తున్నావు, ఒక మంచి మాట ఓకేనా? అబ్బా దండం పెడతా, మూసుకొని పదరా. హలో రేయ్, ఎవరిని ఇరిటేట్ చేస్తున్నావురా? ఎందుకే నా మీద నీకు అంత మంచి ఒపీనియన్ ఉంది? సర్లే, లొకేషన్ పెడతా, అర్జెంటుగా ఇక్కడికి వచ్చేయ్. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు. సరే లొకేషన్ షేర్ చేయి, నేను వస్తా ఉన్నాను. త్వరగా వచ్చేయ్. ఏమైందిరా? రా. రే మళ్ళీ ఎక్కడికి రా? ఎందుకు ఫాలో అవుతున్నారు? అరే దిశ పోలీస్ కాదు, దిశ తమ్ముడు, ప్రొటెక్టర్ సిస్టర్. రే ఏంట్రా కొనుక్కుతా ఉన్నారు? అంటే మీరు మాట్లాడుతున్నారు కదండి. జోక్సులు బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు. రే ఈ డైలాగ్ ఇంతకు ముందు చెప్పావు కదరా? రే నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఫాలో అవుతున్నారు కదండి, ఫాలో అవుతున్నాడు, అది వీడే. ఓహో, ఆ కింగ్డమ్ లో కింగ్ మీరేనా? చెప్పండి, ఎందుకు ఫాలో అవుతున్నారు చెప్పు. చెప్పలేనప్పుడు ఫాలో అయ్యే రైట్ నీకు లేదమ్మా. జుట్ 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 పో. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? సైలెంట్ గా ఉన్నారేంటి? చెప్పండి. చెప్పరా, చెప్పు. చెప్పండి. మీరంటే నేనంటే ఇష్టం. అవునా? వీడు నా తమ్ముడు, వీడికి ఓకే అయితే నాకు ఓకే. వీడితో మాట్లాడుకోండి.
ఏరా ఈ డేట్ సరిపోతుందా? చెప్పలేకపోతే ఫాలో అయ్యట్లేదంటే చెప్పి ఫాలో అయిపోతారా మీరు? లేదండి, నేను బాగా సెటిల్ అయ్యాను. హౌస్ ఉంది, కార్ ఉంది, ప్లాట్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కార్ ఈఎంఐ ఎంతండి? 26,000 అండి. హోమ్ లోన్ ఇంకా ఎన్ని మంత్స్ కట్టాలి? 20 months కట్టాలి. మరి ఫ్లాట్? అది ఓన్ అండి. మరి ప్లాట్? ఇది లోన్ అండి. మీ శాలరీ ఎంతండి? పర్ మంత్ 2 lakhs అండి. ఈఎంఐలో లోన్లో పోను 1 lakh మిగులుతుందా? మిగులుతుందండి. 50,000 వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను, 50,000 రిమైనింగ్ ఉంచుకుంటాను. జస్ట్ అనుకో, ఒకవేళ జాబ్ పోయింది అప్పుడు ఏం చేస్తారు? ఇంకో జాబ్ చూసుకుంటానండి. ఈ గ్యాప్ ఒక 3 months పడుతుందా? ఈఎంఐ లోన్ కోసం మళ్ళీ అప్పు చేయాలి కదా. మరి మీరేం సెటిల్ అయినట్టండి? అప్పు లేనోడే సెటిల్ అయినట్టు, అప్పు ఉన్నోడు సూసైడ్ పక్కన పెట్టుకున్నట్టు. మా అక్కనివ్వడం కుదరదండి. ఈ ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయ్యారు. సరే చూద్దాం. లేదు, ఒకసారి మాట్లాడదాం, కూర్చోండి. సరే సరే ఒకటి చెయ్యి. ఈ అమ్మాయి నాకు సెట్ చేయి, బావ పోస్ట్ కన్ఫర్మ్ చేసుకో. ప్లీజ్ 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 కూర్చోండి, నేను సెట్ చేస్తా. ఫస్ట్ సెట్ చేసేయి, తర్వాత బావ పోస్ట్ తీసుకో. ప్లీజ్ అండి, నేను సెట్ చేస్తాను. బావ ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి. ఫస్ట్ సెట్ చేసేయండి, తర్వాత చూద్దాం. ఓకేనా? ప్లీజ్. అలా కొన్ని రోజుల తర్వాత మా మ్యారేజ్ అయింది. ఆనందంగా సంతోషంగా ఉన్న రోజుల్లో ఒక రోజు నా లైఫ్ టర్న్ అయింది. మరి ఎప్పుడు కలవలేదా? మా అత్త మా ఆవిడ్ని నాకు అందనంత దూరం చేసేసింది. ఏంటి బ్రో, ఆఫీస్ అయ్యాక బట్టలు చేంజ్ చేస్తున్నావు, ఎవరెవరినో కలుస్తున్నావు? అదేం లేదు బ్రో, జస్ట్ ఫ్రెండ్ ఏదో క్యాజువల్ గా రమ్మంటే వెళ్ళాను అంతే. ఇప్పుడు ఫ్రెండ్ అంటారు, రేపు లవర్ అంటారు. మీ అంత ఏముంది బ్రో. బావ ఇప్పుడే వచ్చా, ఎక్కడున్నావు? రే బామర్ది, మన టిఫిన్ షాప్ దగ్గర ఉన్నా, వచ్చేసేయ్. రే బామర్ది, ఇంకేమైనా తింటావా? తింటా బావా. ఆనియన్ దోశ, రవ్వ దోశ, ఎగ్ దోశ, వాళ్ళ అమ్మాయిని కూడా. అలానేసేవింట్రా? ఇంకెలా అనాలి బావా? ఫస్ట్ బిల్ చూడు. ఇప్పుడు బిల్లు నేనే కట్టాలా? మరే మా అక్కనిలా కట్నం తీసుకోవాలా? మీ అక్కకి ఎప్పుడో డైవర్స్ ఇచ్చేసాను రా. మా అక్కను వదిలించుకున్నా బావా, నేను నిన్ను వదలను. ఓరే, నేనే ఎదవని, నువ్వు నాకంటే ఎదవలా తయారయ్యారా బాబా. థ్యాంక్ యూ బావా. నీకంటే రాకేష్ బెటర్ కదా. నేనొచ్చేసా నిషా నిషా నిషా. హాయ్ రాకేష్. హాయ్ నిషా, నువ్వు లేని ఈ 3 months నేనెంత బాధపడ్డానో తెలుసా? సరిగ్గా భోజనం కూడా చేయలేదు. చేయకుండానే ఇలా ఉన్నావా రాకేష్? డైలీ 3 times. ఆ పాపాపు, నేను లేని ఈ 3 months ఆ సోఫియాతో బాగానే పులిహార కలిపావని నాకు తెలుసు. ఇక్కడికొచ్చి డాన్స్ కూడా చేసావని కూడా నాకు తెలిసింది. నువ్వు లేవన్న బాధలో ఒక రాయేసా, అవతలబో అంది. ఇవన్నీ వదిలేసాయి, నువ్వు నా మనసులో ఉన్నావు తెలుసా? మళ్ళీ మొదలెట్టావా రాకేష్? నన్ను వదిలేరా బాబు ప్లీజ్. నాకు ఈ అమ్మాయి పట్టలేదు ఫ్రెండ్స్. మీకెవరన్నా పడితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.
డోర్ ఎవరు పెట్టారు? నేను కాదే. నువ్వే పెట్టావు. కొట్టొద్దు నువ్వే పెట్టావు. కొట్టొద్దే. నువ్వే పెట్టావు. నువ్వు ఇంకా కొడితే సర్జరీ చేయించుకోవడానికి డబ్బులు కూడా లేవే. కొడితే సర్జరీ కూడా. సరే డోర్ ఎవరు పెట్టారు? నేను కాదే. ఏమైంది? ఏమైంది నిషా? నేను వాష్రూమ్కి వెళ్ళాను, బయట నుంచి గడియ పెట్టారు. ఎవరు పెట్టారు? ఏమైంది? ఇప్పుడు నీ కూడా చెప్పాలా? నేను వాష్రూమ్కి వెళ్ళానురా, బయటకు వద్దామంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు. బయట నుంచి ఎవరో గడియ పెట్టారు. బయట నుంచి గడి ఎవరు పెట్టారండి? నాకేం నువ్వే తెలుసు? పెట్టుంటావు. నేను నేను వంటగదిలో కాదే. కిచిడి చేస్తున్నా మీ అందరి కోసం. మరి ఇంకెవరు చేశారు? ఆ పక్కింటి చిన్నపిల్ల వచ్చిందేమో బావా. ఏమన్నైందా నీకు? ఏ చిప్పా జరుగు, సర్లే వెళ్ళి వెళ్ళండి. రీల్స్ చూసుకో. వెళ్ళు నువ్వు పద. ఏ, 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 ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? ఫ్రెండ్ వచ్చాడే. వెల్, థ్యాంక్ యూ సో మచ్. బాగా మర్యాద ఇచ్చినందుకు, కాఫీలో కారం పొడి కలిపినందుకు, బాత్రూంకి గడియ పెట్టినందుకు. నీకు కావ్యకి థ్యాంక్ యూ సో మచ్. రాకేష్, బ్యాగ్స్ తెచ్చి. ఓకే డార్లింగ్.